అయితే బయలుదేరేసామన్నమాట ఇంటి దగ్గర నుంచి. ఎక్కడికి ఏంటి అంటే వీడియోలోకి వెళ్తే తెలుసు అనమాట. క్లియర్గా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామని. క్యాప్షన్ చూస్తేనే అర్థమైంది కదా. సో ఎందుకంటే అమ్మ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేసేకి వెళ్ళామన్నమాట. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇషికా అద్వైత్య వ్లాగ్స్. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసాము. ఇషికాకి వ్యూ బయటవి చాలా బాగా నచ్చింది. ఆ రోజు చాలా పీస్ఫుల్గా ఉండింది అనమాట. క్లైమేట్ కానీ ఎక్కువ ఎండ లేకుండా, అలాగని మరీ చల్లగా లేకుండా మీడియంగా ఉండింది. సో వీళ్ళ పిల్లలు అయితే నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలతో జర్నీ అసలు మామూలుగా ఉండదు. ఇషిక నేను డ్రైవింగ్ చేస్తానంటే చైత్ర ఏడుస్తుందనమాట. వీళ్ళిద్దరికి కాంపిటీషను. మా బావ డ్రైవ్ చేసేటప్పుడు అక్క వాళ్ళ ఫ్రంట్లో కూర్చుంటే, మహి డ్రైవ్ చేస్తే మేము కూర్చుంటాం అనమాట. సో మేము ఫ్రంట్లో ఉన్నాము, ఇంకా వెనకాలంతా వీళ్ళు ఉన్నారు. మా బుడ్డదానికి కొంచెం ఆ రోజు సిక్గా ఉండింది, ఫీవరిష్. సో తను అలాగుంది. ఇంకైతే అమ్మ వాళ్ళకి యానివర్సరీ కోసం అనేసి మేము షాప్ చేసిండే బట్టలు అనమాట. మేము లాస్ట్ టైం అత్తమ్మ వాళ్ళకి ఎక్కడైతే షాపింగ్కి వెళ్ళామో అక్కడే రాధాకృష్ణలోనే ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. ఇంకా మహికి వచ్చేసి వర్క్ ఉందనేసి మహి వర్క్లో జాయిన్ అయిపోయారు. మేమంతా పల్లికి వచ్చేసినాము. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పటికే లేట్ అయిపోయిందనేసి ఇంకా మళ్ళీ మేము అర్లీగా బయలుదేరాలా, అదే పనిగా సెలబ్రేట్ చేయాలనేసి వచ్చాము. ఇంకా సో తొందరగా సెలబ్రేట్ చేసేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోవాలా. ఒక 2 hours ఈజీగా పడుతుంది జర్నీ. అమ్మ వాళ్ళ హోమ్ నుంచి మదనపల్లికి వెళ్ళాలనేసి ఫాస్ట్గానే సెలబ్రేట్ చేసేస్తున్నాం అన్నమాట. ఒక డే బిఫోర్ వచ్చింటాము అంతే. అర్లీ మార్నింగ్తో కంప్లీట్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ అంతా స్టార్ట్ అయిపోవాలా. ఫైనల్గా ఇది మేము తెచ్చిండే కేకు అమ్మ వాళ్ళకి. మా బ్రదర్ ధన వెళ్ళి తీసుకొచ్చాడు ఐ థింక్. మా అమ్మ నాన్నకి మేము వచ్చేది అసలు తెలియదు. అమ్మ అప్ప అయితే షాక్ అయిపోయినారు. మా మమ్మీ మధ్యలో వచ్చారు, వాళ్ళు వేరే పని ఉందనేసి. మిడిల్లో ఇన్ బిట్వీన్ జర్నీ మధ్యలోనే వచ్చారనమాట. వాళ్ళని అక్కడ పిక్ చేసుకున్నాము. మేము నలుగురం ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చాము అమ్మ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేయాలనేసి. మా చెల్లి బెంగళూరు జాబు, తను బెంగళూరు నుంచి, తమ్ముడు ఎడ్యుకేషన్, తను కాలేజ్ నుంచి. అమ్మ అప్ప అయితే అసలు షాక్ అయిపోయారు. ఎందుకు మీరు వస్తున్నారో చెప్పకుండానే సడన్గా అనేసి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ టైం అత్తమ్మ వాళ్ళకి ఎట్లా సెలబ్రేట్ చేసామో సేమ్ మమ్మీ డాడీకి కానీ అట్లే అనమాట. అప్పుడు అత్తమ్మ వాళ్ళకి తెలియదు, బట్ అమ్మ వాళ్ళకి తెలుసు మేము ఇట్లా సెలబ్రేట్ చేస్తాం అత్తమ్మ వాళ్ళకి అనేసి. సేమ్ ఈసారి అంతే, అత్తమ్మ వాళ్ళకి తెలుసు, మమ్మీ డాడీకి తెలియదు. మమ్మల్ని చూసి అక్కడ చూసి సర్ప్రైజ్ అయిపోయారు. అదే విధంగా చాలా హ్యాపీ అయిపోయినారు అనమాట. అసలు వాళ్ళకి తెలియదు, వాళ్ళ యానివర్సరీ డేటు తెలియదు. వెడ్డింగ్ కార్డ్ చూసి మాకు గుర్తుండి ఒక్కొక్కరు అంతా అనుకొని మళ్ళీ ఫైనల్గా ఇది ఒక 3-4 years నుంచి అనుకుంటూ ఉన్నాం, కానీ ఎప్పటికీ పాసిబుల్ అవ్వలేదు. ఇంకా లాస్ట్ టైం అత్తమ్మ వాళ్ళు నేను గట్టిగా గుర్తుపెట్టుకున్నాను అనమాట. ఈసారి అక్క ఎట్లా సెలబ్రేట్ చేద్దాం, కంపల్సరీ పోదాం అనేసి అందరం ప్లాన్ చేసుకునేసి మళ్ళీ వాళ్ళకి సర్ప్రైజ్ చేసామన్నమాట. అమ్మ అప్ప మేము తెచ్చిన బట్టలు వేసుకొని అదొక హ్యాపీనెస్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం వాళ్ళు అంత ఇదిగా, వాళ్ళకి ఏమీ తెలియదు కదా. మేబీ మనం 90s కిడ్లో ఉన్న ప్రతి పేరెంట్స్కి వాళ్ళ బర్త్డేలు ఆల్మోస్ట్ 90% తెలిసిండు. వాళ్ళ యానివర్సరీ డేట్లు వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేది అది ఎలాగూ ఉండదు. మనం సెలబ్రేట్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ వాళ్ళకి పేరెంట్స్ ఫేస్లో ఎంత బాగుంటుందో. మా అమ్మ నాన్నకి కానీ అలాగే అనిపించింది అనమాట మేము అందరము వచ్చేసరికి. బట్ బావ ఆ రోజు కొంచెం వర్క్ ఉండి డ్రాప్ అయిపోయాడు. లేదంటే బావగానే వచ్చింటే ఇంకా ఫుల్ హ్యాపీ ఏమో. ఇంకా అంతా కలిసి మేము ఆ రోజు ఇంకా బాబాయ్ వాళ్ళు ఉన్నారు, అందరం కలిసి సెలబ్రేట్ చేసామన్నమాట. మా పిన్ని మా బాబాయ్ కొడుకు, మా అత్త పిల్లలు, మా అత్త వాళ్ళకి కానీ చెప్పాము అందరికీ. బట్ ఇంకా పల్లీలో కదా, మేము అప్పటికప్పుడు అనుకొని రావడం వల్ల వర్క్స్ ఉంటాయి, విలేజ్ కాబట్టి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినారన్నమాట. ముందుగా చెప్పింటే ఒక 2-3 days ముందర చెప్పింటే కంపల్సరీ అందరూ గెట్ టుగెదర్ అయ్యేవాళ్ళు. బట్ మేమే అప్పటికప్పుడు అనుకునేసి వెళ్ళిపోయాము. ముందు రోజు చేయాలనుకుంటే ఈరోజు అలాగా బయలుదేరేసి వచ్చేసాము. సో అప్పటికి మాకు అట్లా కుదిరింది కాబట్టి ఆ టైంలోనూ ఈశాన్కి హెల్త్ బాగాలేదు, చైత్రకి హెల్త్ బాగాలేదు. వాళ్ళు ఉంటుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫీవర్ వచ్చేసింది చైత్రకి. నైట్లో మార్నింగ్ స్టార్ట్ అవ్వాలంటే నైట్ ఫీవర్ వచ్చేసింది. ఈశాన్కి అయితే కొంచెం ముందు నుంచే సరిగ్గా బాగాలేదనమాట హెల్త్. ఇంకైనా కానీ అనుకున్నాం కదా, అన్నీ అదే పనిగా బట్టలు ఆల్రెడీ అంతా స్టిచ్ చేయించేసాము. ఇంక వెళ్ళి సెలబ్రేట్ చేద్దాం అనేసి మా చెల్లిని, తమ్ముడిని అందరినీ రమ్మనేసాం కదా అనేసి మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ బయలుదేరేసామన్నమాట అందరం కలిసి. మా పిల్లలైతే కేక్ కటింగ్లో ఫస్ట్ వాళ్ళు చూసేది కేక్ ఎప్పుడు వస్తుందా అనేసి చూసుకొని ఉన్నారు. 3-4 పిల్లలు. అమ్మ వాళ్ళ యానివర్సరీ వచ్చేసి April 4th.
సో నాది వచ్చేసి April 6 బర్త్డే అనమాట. నాకు ఈసారి తొందరగా గుర్తొచ్చేసింది. అది కానీ వెడ్డింగ్ కార్డ్ చూడడం వల్ల మా చెల్లి పెట్టిందనమాట వెడ్డింగ్ కార్డు. ఇలా పలానా డేట్లో అమ్మ వాళ్ళ యానివర్సరీ వస్తుంది, సెలబ్రేట్ చేద్దామా అనేసి. సో మా చెల్లి వచ్చేసి జాబ్ చేస్తుంటుంది కాబట్టి తనేమో మమ్మీకి గజ్జెలు, కాలు పట్టీలు ఉంటాయి కదా, అవిను మెట్టెలు తీసుకొచ్చింది. నేను అక్క కలిసి బట్టలు తీసుకొస్తే మా తమ్ముడు కేక్ తీసుకొచ్చాడు అనమాట. సో నలుగురం, మా మమ్మీ డాడీకి నలుగురు పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేసుకొనేసి సెలబ్రేట్ చేశారనమాట. అంతే, నలుగురు చేతిలో ఉండాలా అనేలాగా. అసలు అమ్మ నాన్న అయితే, మా మమ్మీ డాడీ ఎంత హ్యాపీగా అయిపోయారంటే అసలు ఎందుకు మాకు ఇట్లా అని, బట్ తెలియని స్మైల్ అనమాట వాళ్ళల్లో. ఇంకా ఫైనల్గా సండే కాబట్టి మేము మరుసటి రోజు సండే వచ్చిందనమాట. ఇంకా ఆ రోజు బిర్యానీ చేసేసి మేము ముందుగానే నైట్లోనే ప్రిపేర్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ బిర్యానీ చేసుకునేసి తినేసి తర్వాత బయలుదేరేలా అనేసి. సో అందుకోసం అంతా బర్త్డే సెలబ్రేషన్స్, ఫోటోషూట్ అన్నీ అయిపోయాక చెప్పి బిర్యానీ చేసేసామన్నమాట. అందరినీ మా ఫ్యామిలీలోనే కూర్చుకొని, ఇంకా చాలామంది ఉంటారు బట్ అప్పుడు మాకు లేట్ అయిపోతుందని అందరితో కలిసి తినలేదు మేము. మా వరకు మాత్రమే తినేసాము. ఫైనల్గా రెడీ అయిపోయాం కదా, ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అనమాట. మా నాన్నకి ఎంత బాధ అనిపిస్తుందో, మీరు వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఉంటుంది, వెళ్ళేటప్పుడు అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, సో పిల్లలు అందరూ వెళ్ళిపోతారని వాళ్ళ బాధ. మళ్ళీ ఇంట్లో ఉన్నామనుకో వాళ్ళు ఏమన్నా అత్తి చేస్తే అదొక తలనొప్పి. మళ్ళీ పిల్లలు అత్తి చేస్తూనే ఉంటారు అనేసి మమ్మల్ని అరుస్తారు. బట్ మేము వెళ్ళిపోయేప్పుడు మాత్రం ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా అనే మాట ఖచ్చితంగా వస్తుంది. ఇది మా ఫ్యామిలీ. నేను, మా మమ్మీ డాడీ, అక్క, తమ్ముడు, చెల్లి, ఇంకా మా ఆయన వాళ్ళతో కలిసి కొన్ని క్లిప్స్ అట్లా ఫాస్ట్గానే. మళ్ళీ నాకు ఆ రోజు డ్యూటీ ఉంది, కొంచెం వర్క్ ఉంది, కంపల్సరీ నేను అటెండ్ అవ్వాల్సిందే. నాకు లీవ్ ఇవ్వరు అని చెప్తే ఇంకా అర్లీగానే బయలుదేరేసాం అనమాట. మళ్ళీ అసలు ఆ రోజైతే నాకు ఎంత షాకింగ్గా ఉంటుందంటే, ఇప్పటికీ మా తమ్ముడు బేసిక్గా ఫోటోషూట్కి రాడు వాడు. అలాంటిది మాతో కలిసి అంత హ్యాపీగా ఫొటోస్ తీసుకున్నాడంటే మేబీ హైయర్ ఎడ్యుకేషన్ అవ్వడం వల్ల ఏమో మింగిల్ అయ్యేది, సిస్టర్ బాండింగ్ తెలిసిందేమో. ముందు ఎంత అడుగుతున్నా వచ్చేవాడే కాదు అసలు. పోండి మీరు తీసుకోండి అనేసి, కొంచెం కామన్ కదా సిబ్లింగ్స్ మధ్యలో గొడవలు ఎప్పుడూ ఉండేది. బట్ ఆ రోజు అంత యూనిటీగా ఉండేసరికి మా మమ్మీ డాడీనే షాక్ అయిపోయినారు అనమాట. బేసిక్గా మేము ఇంటికి పోతే నలుగురం ఎప్పుడు కానీ కలిసి ఉండేదే ఉండదు. మా తమ్ముడి మీద నేను, లేదంటే నా మీద మా అక్క, మేమిద్దరం కలిసి మా చెల్లి మీద, మా చెల్లి వచ్చేసి మా తమ్ముడి మీద ఎవరో ఒకరు కంప్లైంట్లు ఇస్తూనే ఉంటారు మా నాన్నకి, మా అమ్మకి. బట్ వాళ్ళు అడ్జస్ట్ అవ్వమని చెప్పేది. ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత గొడవ వచ్చినా మా వరకే ఉంటుంది. ఎప్పుడు మమ్మీ డాడీకి ఏది చెప్పిండే లేదు. మా పర్సనల్స్ అయినా కానీ మా తమ్మునికి, నాకి, అక్కకి, మమతాకి, మా చెల్లికి అయినా అక్కడి వరకే. ఇంకా మిగతా చెప్పేది లేదు. ఏదైనా మాకు గొడవలు వచ్చినా మా మధ్య సర్దుమనిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో, లేదంటే వాళ్ళకి చెప్పడం వల్ల ఇంక మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో అనేసి మేము అండర్స్టాండింగ్ అట్లా ఉండేదన్నమాట. ఇంకా చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ కువైట్లో ఉన్నారు. నేను అక్కకి బాండింగ్ ఎక్కువ. ఇంకా మమతా దన్న కువైట్లోనే పుట్టారు. వాళ్ళిద్దరికీ కొంచెం బాండింగ్. అట్లా మాకు 4 మెంబర్స్కి యూనిటీ అట్లా కుదిరిందేమో అనేది నా ఒపీనియన్. ఏదేమైనా ఆ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. మంచిగా పిక్స్ తీసుకునేసి తొందరగానే స్టార్ట్ అయిపోయి మళ్ళీ రిటర్న్ అనుకున్న టైంకి వచ్చేసాము. మా పిక్స్, మా తమ్ముడు మాతో ఉండిండేవి, మా చెల్లి, మేమంతా మంచిగా ఉంటే మా మమ్మీ డాడీకి చాలా హ్యాపీ అయిపోయాయి. ఆ రోజు మాతో ఫుల్ ఖుషి అనమాట అంతా. ఇంకా మళ్ళీ మేము అప్పుడు వెళ్తే మళ్ళీ నెక్స్ట్ మా ఊరు జాతర ఉంటుంది, April 13th అనుకుంటా జాతర. సో మళ్ళీ అప్పుడు వచ్చేయాల. అందుకనేసి అన్ని డేస్ అక్కడే నిలబడేకి కుదరదని మళ్ళీ వెంటనే ప్యాకప్ అయిపోయాయి అనమాట. తొందరగా వచ్చింది, తొందరగా స్టార్ట్ అయిపోయాము. సో ఇలాగైతే అమ్మ వాళ్ళ యానివర్సరీ హ్యాపీగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అనమాట. సింపుల్. నా దృష్టిలో అమ్మ, నాన్న, అత్తమ్మ, మామయ్య ఇద్దరు ఈక్వలే. వాళ్ళు కని పెంచిన తల్లిదండ్రులు అయితే వీళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా చూసుకునేవారు అనమాట. సో ఇలాగైతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలాంటి మరిన్ని వీడియో కోసం స్టే ఆన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.